హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు జ్యూస్ చేస్తున్నా, ఆరెంజ్ జ్యూస్. ఇక్కడైతే నేను జ్యూస్ చేయడానికి ఆరెంజ్ని డైరెక్ట్ అలానే కోసేస్తున్నా, ఎందుకంటే అలా అయితే మనం ఇట్లా ఈజీగా తీసుకోవడానికి వస్తుంది కదా, ఎక్కువ టైం పట్టదు. సో మా వాడికి అయితే హెడేక్ వస్తుంది అన్నాడు స్కూల్ నుంచి తీసుకురాగానే, చిన్న బాబు. సో వాడికి ఇక ఎందుకు హెడేక్ వస్తుంది అనేసి ఇంకా కొంచెం విక్స్ అయితే రాసేసి కొద్దిసేపు పడుకోమని ఇంకా ఇక్కడ నేనైతే జ్యూస్ వేస్తున్నా. ఇంకా వాళ్ళ డాడీకి కాల్ చేయగానే వాళ్ళ డాడీ అయితే వచ్చారు. సో వాళ్ళ డాడీ అయితే వాడి దగ్గర ఉన్నాడు. ఇక్కడ నేనైతే వాడి కోసం జ్యూస్ వేస్తున్నా. ఫేస్ డల్గా ఉందని పట్టించుకోవద్దు. ఇంకా పిల్లలకి ఏమన్నా బాగాలేకపోయినా ఇంత చిన్న ఏదన్నా అనిపించినా మనం అస్సలు తట్టుకోలేం కదా యాజ్ ఎ మదర్. అండ్ వాళ్ళ డాడీ కూడా చెప్పగానే ఇంకా వెంటనే వచ్చేసాడు. వాడు ఇంకా డాడీ కావాలని ఏడుస్తున్నాడు, హెడేక్ వస్తుందని. సో ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశాడు. ఇక్కడ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇక నేను జ్యూస్ 3 ఆరెంజెస్కి నాకు ఇక్కడ కనిపిస్తున్న 1 గ్లాస్ జ్యూస్ అయితే వచ్చింది. అండ్ జ్యూస్ చేశాక వాడు ఇక జ్యూస్ తాగి ఇంకా కొద్దిసేపు పడుకొని లేచి ఇంకా హెడేక్ తగ్గిందని అయితే చెప్పేశాడు. మంచిగా ఆడుకున్నాడు. అండ్ ఇంకా వాడు ఏడుస్తున్నంతసేపు ఇంకా వాడి పక్కనే కూర్చొని ఉన్నాం ఇద్దరము. అసలు ఏం అర్థం కాలేదు. ఇంక ఇక్కడ మేము రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ అయితే ఆఫ్టర్నూన్ వరకే ఉంటారు. ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగే వస్తారు. సో డాక్టర్ వచ్చేసరికి వెయిట్ చేయాలి కదా. సో ఆ టైం వరకు అయితే చూద్దాం. అంటే ఇంకా కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కంటే అన్ని తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్. ఈవినింగ్ వరకు అయితే ఇంకా తగ్గిపోయింది, వెళ్ళాలి.